వెంకటేశ్వర స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా? తిరుమల ఆలయం ఎవరు నిర్మించారో మీకు తెలుసా? లక్ష్మీదేవి విష్ణువుని ఎందుకు వదిలి వెళ్లిపోయిందో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామికి ఎంత అప్పు ఉందో మీకు తెలుసా? తిరుమలలో మనం జుట్టు ఎందుకు ఇస్తామో కూడా మీకు తెలుసా? అసలు తిరుమలలో వెంకటేశ్వర స్వామి కన్నా ముందు వరాహ స్వామినే ఎందుకు పూజించాలో మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తుడు చూడవలసిన వీడియో ఇది. అందరూ తిరుమల ఆలయం కలియుగంలో నిర్మించారు అని అనుకుంటారు, కానీ తిరుమల కథ సత్య యుగంలోనే మొదలయ్యింది. ఈ కథ మొత్తం వరాహ స్వామి నుండి మొదలవుతుంది. హిరణ్యాక్షకుడిని వరాహ స్వామి హతమార్చి భూదేవిని కాపాడతాడు. భూమి ముందు ఎక్కడైతే ఉంటుందో అక్కడే పెడతాడు. ఆ తరువాత భూదేవి వరాహ స్వామిని నన్ను వివాహం చేసుకోండి, నాతోనే భూమి మీద ఉండండి స్వామి అని వేడుకుంటుంది. వరాహ స్వామి సరే అని ఆమె కోరికను అంగీకరిస్తాడు. వెంటనే ఆదిశేషుడిని పిలిచి ఇక నుండి నువ్వు ఈ భూమి మీదనే కొలువై ఉండు అని ఆదేశిస్తాడు. వెంటనే ఆ 7 తలల ఆదిశేషుడు భూమి మీదికి దిగి వచ్చి తిరుమలలో 7 కొండలుగా మారిపోయి వరాహ స్వామి శ్రీనివాస క్షేత్రంగా మారిపోతాడు. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని శేషాచలం అని పిలుస్తున్నారు. దాని తరువాత వరాహ స్వామి ఒక విగ్రహం రూపంలో కొలువయ్యి ఉంటాడు. ఆయన ప్రక్కనే ఆయన భార్యలు అయిన భూదేవి మరియు శ్రీదేవి కూడా ఆయన ప్రక్కనే రుతీర్థం మరియు శ్రీతీర్థం అనే కొలనులాగా మారిపోయి ఉంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే భూమి మీద ఒక విగ్రహంలాగా కొలువు తీరాడు అని మొత్తం దేవతలందరికీ తెలియగానే మొత్తం దేవదేవతలు అందరూ వచ్చి ఆ విగ్రహానికి నమస్కరించి ఆ విగ్రహం ముందే ఒక పుష్కర కొలనులాగా మారిపోతారు. అలా ఆది వరాహ క్షేత్రం సత్యయుగంలోనే ఏర్పడింది. ఈ ఆది వరాహ క్షేత్రం తిరుమల లాగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపర యుగంలో కృష్ణుడు ఆయన అవతారాన్ని ముగిస్తాడు. కలి రాక్షసుడు చాలా చెడ్డవాడు. రాజ్యాలలోకి దూరి మొత్తం ప్రజల బుద్ధులని మార్చేస్తాడు. అప్పటి నుండి కలియుగం మొదలవుతుంది. బ్రహ్మదేవుడు ఒక రోజు నిద్రపోతూ ఉండగా ఆయనకి ఒక కల వస్తుంది. ఆ కలలో మొత్తం భూమి మీద ఉన్న ప్రజలు అందరూ పాపాలు చేస్తూ ఉంటారు. చనిపోయిన తరువాత ఒక్కరు కూడా స్వర్గానికి రాకుండా ప్రతి ఒక్కరూ నరకానికే వెళుతూ ఉండే దృశ్యం ఆయన కళ్ళకు కట్టినట్లు కల వస్తుంది. బ్రహ్మదేవుడు వెంటనే లేచి భయపడుతూ ఏం చేయాలో తెలియక వైకుంఠానికి పరిగెత్తుకుంటూ వెళతాడు. విష్ణువుతో, స్వామి, ఈ కలియుగంలో మనుషులు పాపాలు ఎక్కువ చేస్తున్నారు, వీరిని కాపాడాలి అంటే మీరు తప్పకుండా భూమి మీద కొలువయ్యి తీరాలి అని వేడుకుంటాడు. విష్ణువు ఆలోచనలో పడిపోతాడు. ఇక ఏ రూపంతో నేను భూమి మీద అవతారం ఎత్తాలి అని అనుకుంటూ, సరే బ్రహ్మదేవ, సరైన సమయం కోసం ఎదురు చూడు అని మాట ఇస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. భూమి మీదేమో మనుషులు పాపాలు ఎక్కువ చేస్తూ ధర్మాన్ని పాటించడం మానేశారు. విష్ణువు ఏమో ఇంకా భూమి మీద అవతారం ఎత్తకుండా వైకుంఠంలోనే వాసుకి మీద పడుకొని లక్ష్మీదేవితో కాళ్ళు పట్టించుకుంటున్నాడు అని కోపంతో ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడిని పిలిచి మొత్తం విషయం చెబుతాడు. విష్ణువుని భూమి మీదికి రప్పించడం నీ బాధ్యత నారద అని చెబుతాడు. నారదముని మొత్తం విషయం అర్థం చేసుకుని విష్ణువుని భూమి మీదకు రప్పించాలి అంటే అది కేవలం లక్ష్మీదేవి వలనే అవుతుంది. కానీ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్లి సహాయం అడిగితే ఆమె తన భర్తని వదిలి ఉండలేదు. ఆమె అస్సలు ఒప్పుకోదు అని అనుకుని ఒక బ్రహ్మాండమైన పథకం వేస్తాడు. భూమి మీద భృగు మహర్షి అలాగే కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఎన్నో నెలల నుండి యజ్ఞాలు చేస్తూ ఉంటారు. మొత్తానికి ఆ యాగం ముగుస్తుంది. అప్పుడు అక్కడికి నారదుముని వచ్చి భృగు మహర్షితో, మీరు యాగం చేశారు, బాగానే ఉంది, కానీ ఈ యజ్ఞ ఫలితాన్ని త్రిమూర్తులలో ఎవరికి సమర్పిస్తున్నారు అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి భృగు మహర్షికి మరియు అక్కడున్న వారందరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క దేవుడి పేరు చెప్పడం, అలాగే ఒక్కరితో ఒక్కరు గొడవ పడడం మొదలు పెడతారు. ఇదంతా చూసి భృగు మహర్షికి కోపం వచ్చి, అందరూ ఆగండి, నేనే స్వయంగా త్రిమూర్తుల దగ్గరికి వెళ్లి వారిని పరీక్షించి వాళ్ళలో ఎవరు గొప్పనో వాళ్ళలో ఎవరికి మన యజ్ఞ ఫలితాన్ని ఇద్దామో చెబుతాను అని చెప్పి అక్కడి నుండి త్రిమూర్తుల వద్దకు బయలుదేరతాడు. నారదుడు ఇదంతా చూసి నవ్వుతూ, అమ్మయ్య, పుల్ల పెట్టేశాను, అది బాగా కాలుతోంది, ఇప్పుడు నాకు కడుపు నిండిపోయింది, ఇక అంతా నారాయణ నారాయణ అని అంటూ వెళ్లిపోతాం. మొదటిగా మనుష్యుల తలరాతను రాసే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళదాము అని బ్రహ్మలోకానికి వెళతాడు. భృగు మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి నమస్కరించి మాట్లాడుతూ ఉండగా బ్రహ్మదేవుడు నవ్వుతూ కమలంలో కూర్చుని తలరాతలని రాస్తూ
రాస్తూ సరస్వతీదేవి ఆమె వీణతో వాయిస్తున్న సంగీతాన్ని వింటూ ఊగిపోతూ ఉంటాడు. భృగు మహర్షి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు బ్రహ్మదేవా నమస్కారం, బ్రహ్మదేవా నమస్కారం అని ఎంత పిలిచినా కూడా ఆయన పట్టించుకోకుండా ఉంటాడు. భృగు మహర్షి కోపంతో గట్టిగా అరుస్తూ, ఓ బ్రహ్మదేవా, ఎంత అహంకారం నీకు! నేను ఈ లోకంలోనే గొప్ప మహర్షిని. నేను నీ దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు పిలుస్తున్నా పట్టించుకోకుండా నీ భార్య వాయిస్తున్న సంగీతానికి ఊగిపోతున్నావా? నన్ను ఇంతగా అవమానిస్తావా? మనుష్యుల తలరాతలని రాస్తున్నావు అనే కదా నీకు ఇంత అహంకారము? ఇక నుండి భూమి మీద నిన్ను ఒక్కరు కూడా పూజించరు, నీకు ఆలయాలు నిర్మించరు, నీకు విగ్రహాలు నిర్మించరు అని కోపంతో బ్రహ్మదేవుడిని శపించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. బ్రహ్మ నమస్కరించి ఆ శాపాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు. విష్ణువుని భూమి మీదికి రప్పించి మన భక్తులని కాపాడడానికి ఏ శాపాన్ని అయినా సరే తీసుకుంటాను అని నవ్వుతాడు. భృగు మహర్షి కోపంతో బ్రహ్మదేవుడిని తిట్టుకుంటూ కైలాసానికి బయలుదేరతాడు. అదే సమయంలో పార్వతీదేవి శివుడితో, మీరు నన్ను పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా ధ్యానం చేస్తూ ఉంటారు అని శివుడి మీద అలిగి భోజనం చేయకుండా కోపంతో ఉంటుంది. ఆమె ప్రేమను చూసి శివుడు పార్వతీదేవిని బుచ్చగించి పల్లెంలో అన్నం పెట్టుకుని వెళ్లి, నువ్వు ఇప్పుడు భోజనం చేస్తే మనం ఇద్దరం కలిసి నాట్యం చేద్దాము అని చెబుతాడు. పార్వతీదేవి కోపంతో ఉన్నా కూడా శివుడి ముఖాన్ని చూడగానే ఆ కోపం అంతా అరిగిపోయి నవ్వుతూ, సరే స్వామి, నేను తింటాను, మీరు మాట తప్పకూడదు అని మాట తీసుకుంటుంది. అలా శివుడు పార్వతీదేవిని బుజ్జగించి శివుడే పార్వతీదేవికి అన్నం తినిపిస్తాడు. అలా వారు ఇద్దరు నాట్యం చేయడం మొదలు పెడతారు. అప్పుడే భృగు మహర్షి అక్కడికి వస్తాడు. భృగు మహర్షి శివుడికి నమస్కరించి, మీతో ఏకాంతంగా మాట్లాడాలి స్వామి అని అనగా, పార్వతీదేవికి ఏమో శివుడు మాట ఇచ్చాడు, నాట్యం చేయకపోతే బాధపడుతుంది అని. నాట్యం చేస్తూనే కొద్దిసేపు ఆగు మహర్షి, వస్తున్నా అని శివుడు చేతులతోనే సైగలు చేస్తాడు. అలా కొంత సమయం అవుతుంది. భృగు మహర్షి ఏమో కోపంతో ఊగిపోతూ ఉంటాడు. శివుడు నాట్యం ముగించుకొని, ఒక్క నిమిషం పార్వతి, ఇప్పుడే వస్తాను అని భృగు మహర్షి దగ్గరికి వచ్చి నమస్కరించి, నా కోసం ఎదురు చూసినందుకు ధన్యవాదములు మహర్షి అని శివుడు చేతులు చాపి భృగు మహర్షిని కౌకిలించుకోవడానికి వస్తుండగా భృగు మహర్షి కోపంతో చెయ్యి అడ్డుగా పెట్టి, అసలు నువ్వేం దేవుడివి? ఈ లోకంలో నాకన్నా గొప్ప మహర్షి ఎవరూ లేరు. అలాంటిది నేను నిన్ను కలవడానికి వస్తే నువ్వు నీ భార్యతో కులుకుతున్నావా? నువ్వు నన్ను అవమానించావు, అగౌరవపరిచావు. నువ్వు ఎప్పుడు చూసినా ధర్మాలను ఉల్లంఘించి అడిగిన ప్రతి రాక్షసుడికి వరాలు ఇస్తున్నావు. నీ గొప్పని చూపించడానికి వరాలు ఇచ్చి భూమి మీద ఉన్న మా ప్రాణాలతో ఆడుకుంటున్నావు. నీలాంటి వాడి చేతులు కూడా నా మీద పడనివ్వను. నిన్ను ఇక భూమి మీద ఒక లింగ రూపంలోనే పూజిస్తానని చెప్పిస్తాడు. ఓ, ఇక పోయి నీ భార్యతో కులుక్కోపో అని కోపంతో ఊగిపోతూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. అది విన్న శివుడికి కోపం వస్తుంది. మెల్లగా త్రిశూలాన్ని తీసుకుంటాడు. అప్పుడు పార్వతీదేవి వచ్చి ఆ త్రిశూలాన్ని తీసుకుని శివుడిని శాంతిపరచడానికి ప్రయత్నిస్తుంది. బ్రాహ్మణుడిని చంపి ఆ పాపాన్ని మీ మీద వేసుకోకండి, సరస్వతి నాకు ఇప్పుడే చెప్పింది, బ్రహ్మని కూడా శపించాడు అని. దీని వెనుక ఏదో కారణం ఉంది. ఇప్పుడు ఆ మహర్షి నేరుగా విష్ణువు దగ్గరికి వెళుతున్నాడు కదా, మా అన్న విష్ణువు ఆ భృగు మహర్షి అహంకారాన్ని తొలగిస్తాడు స్వామి అని చెప్పి శివుడిని శాంతిపరుస్తుంది. భృగు మహర్షికి ఇప్పటికే కోపం చాలా ఎక్కువ ఉంటుంది. బ్రహ్మ మరియు శివుడే ఇలా ఉంటే ఈ విష్ణువు ఎలా ఉంటాడో అని ఆలోచనలో వైకుంఠానికి వెళతాడు. భృగు మహర్షి విష్ణువు దగ్గరికి వెళ్లి నమస్కరించి, స్వామి, మీతో మాట్లాడాలి అని అనగా విష్ణువు వాసికి సర్పం మీద పడుకొని ఉంటాడు. ఆయన కాళ్ళ దగ్గరే లక్ష్మీదేవి కూర్చొని విష్ణువు కాళ్ళు ఒత్తుతూ తూగుతూ ఉంటుంది. విష్ణువు ఏమో నిద్రపోతూ ఉంటాడు. విష్ణువు కళ్ళు సరిగ్గా భృగు మహర్షి వైపే పెట్టి ఉంటాడు. భృగు మహర్షి ఎన్నిసార్లు పిలిచినా కూడా విష్ణువు నిద్ర నుండి లేవడు. భృగు మహర్షికి ఇక కోపం కట్టలు తెంచుకొని పరిగెత్తుతూ వస్తాడు. అసలు మీరేం దేవుళ్ళు? ప్రతి ఒక్కరూ భార్యల మాయలో పడిపోయి ఉన్నారు. ఇలాంటి మీరు ఇక లోకాన్ని ఏమి కాపాడతారు అని కోపంతో ఒక్కసారిగా పడుకొని ఉన్న విష్ణువు ఛాతీ మీద తంతాడు. అలా తన్నగానే భూమి మొత్తం దద్దరిల్లిపోతుంది. బ్రహ్మలోకం అంతా అల్లకొల్లోలమైపోతుంది. కైలాస పర్వతం కూడా భూకంపం వచ్చినట్లు కదిలిపోతుంది. శివుడికి పట్టరాని కోపం వస్తుంది. పార్వతీదేవి మాత్రం నవ్వుతూ శివుడిని శాంతిపరుస్తూ ఉంటుంది. భృగు మహర్షి తన్నిన తన్నుకు విష్ణువు నిద్ర లెగుస్తాడు. లక్ష్మీదేవి కూడా ఉలిక్కి పడుతుంది. విష్ణువు నవ్వుతూ, భృగు మహర్షి, మీరు ఎప్పుడు వచ్చారు? నేను నిద్రపోతూ ఉన్నా మహర్షి, మీరు మాట్లాడింది నేను వినలేదు అని అంటాడు. రండి మహర్షి, రండి, వాసుకి మీద కూర్చోండి అని ఆయనను కూర్చోబెట్టి, మీరు అంత గట్టిగా నా ఛాతీ మీద తన్నారు కదా, నా శరీరం ఒక రాయిలాగా గట్టిగా ఉంటుంది, మీకేమైనా కాలు నొప్పి వేసిందా అని ఆయన కాళ్ళు
ఒత్తుతూ ఉంటాడు. భృగు మహర్షి అప్పటికీ కూడా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. విష్ణువు ఇలా చేయడం లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు. భృగు మహర్షికి ఎంత కోపం వచ్చిందో విష్ణువుకి బాగా తెలుసు. భృగు మహర్షి కాలికి అజ్ఞాన నేత్రం అనే ఒక కన్ను ఉంది, అందుకే ఆయనకి ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది అని విష్ణువుకు బాగా తెలుసుకొని విష్ణువు నవ్వుతూ భృగు మహర్షి కాళ్ళు ఒత్తుతూ మహర్షి కాలికి ఉన్న ఆ నేత్రాన్ని ఒక్కసారిగా గట్టిగా ఒత్తేస్తాడు. ఏం భృగు మహర్షి, మీకు కోపం ఇప్పటికైనా తగ్గిందా అని అంటాడు. భృగు మహర్షికి ఆయన ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థం చేసుకుంటాడు. నాకు ఓపిక లేక ఆవేశంతో బ్రహ్మదేవుడిని అలాగే ఆ పరమశివుడిని శపించాను, అసలు నాదేం బ్రతుకు, నేను చనిపోతాను అని బాధపడుతుండగా విష్ణు భృగు మహర్షిని దగ్గరికి తీసుకొని హద్దుకొని శాంతి పరుస్తాడు. భృగు మహర్షి శాంతించి విష్ణువు కాళ్ళు పట్టుకొని, మీ ఛాతీ మీద తన్నినందుకు నన్ను క్షమించండి, ఇక నుండి భూమి మీద ఏ యజ్ఞం చేసినా ఆ ప్రతిఫలం అంతా మీకే దక్కుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇదంతా చూస్తున్న లక్ష్మీదేవికి పట్టరాని కోపం వస్తుంది. స్వామి, అసలు ఏం చేస్తున్నారు మీరు? ఇంతవరకు మిమ్మల్ని నేను ఎప్పుడూ దేనికి ప్రశ్నించలేదు. మీరు భూమి మీద అవతరించిన ప్రతిసారి ఆ యుగమంతా నేను ఒక్కదానినే ఈ వైకుంఠంలో బాధతో మీరు లేని లోటుతో గడుపుతాను. నేను ఈ వైకుంఠంలో ఉన్నా కూడా ఎల్లప్పుడూ మీ మదిలోనే ఉన్నాను అనుకుంటూ బ్రతికేదానిని. అలాంటిది ఇప్పుడు ఎవరో ఆ మహర్షి వచ్చి నేను నివసిస్తున్న మీ ఛాతీ మీద తంతే మీరు ఒక్క మాట కూడా అనకుండా అతనిని హతమార్చకుండా అతన్ని మనం పడుకుంటున్న ఈ వాసకి మీద కూర్చోబెట్టి మిమ్మల్ని తన్నిన ఆ కాలు పట్టుకుని అతనికి పాదసేవ చేస్తారా? మీరు నన్ను అంత చులకనగా చూస్తున్నారా? ఇయండి సుదర్శన చక్రం, వదలండి అతని పైన, అతని శిరస్సును వేరు చేయండి అని కోపంతో ఊగిపోతూ అంటుంది. విష్ణువు మాత్రం, దేవి, అతనికి చిన్నప్పటి నుండి అతని కాలికి ఉన్న ఆ జ్ఞాన నేత్రం వలన అహంకారం మరియు కోపం ఎక్కువ, అంతేకాని అతను చాలా మంచివాడు మరియు గొప్ప బ్రాహ్మణుడు కూడా అని ఎంత చెప్పుతున్నా కూడా లక్ష్మీదేవి మాత్రం శాంతించదు. అయితే మీరు అతన్ని చంపను అంటారా అని అనగా విష్ణువు, లేదు దేవి, అతన్ని చంపడం మనకే పాపం అని అంటాడు. దాంతో లక్ష్మీదేవి గుండె పగిలిపోయినంత అయిపోతుంది. నా భర్త నా మాట వినలేదు అనే బాధని పట్టుకోలేకపోతుంది. విష్ణువు ముఖం కూడా చూడకుండా ఏడుస్తూ, నేను ఇక మీతో ఉండలేను అని వెనక్కి తిరగకుండా వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. విష్ణువు ఎంత పిలుస్తున్నా కూడా లక్ష్మీదేవి పట్టించుకోదు. అలా లక్ష్మీదేవి భూలోకంలో మహారాష్ట్రలో ఉన్న కోల్హాపూర్ అనే ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉంటుంది. విష్ణువు వైకుంఠంలో ఒక్కడే ఉండలేకపోతాడు. ఎటు వైపు చూస్తున్నా కూడా విష్ణువు కళ్ళకి లక్ష్మీదేవినే కనబడుతూ ఉంటుంది. ఆయన భోజనం చేయకుండా బాధతో కన్నీరు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి, బాధపడకండి స్వామి, లక్ష్మీదేవి భూమి మీద ఉంది, మీరు భూమి మీదకి వెళ్ళండి అని చెబుతాడు. విష్ణువు సంతోషించి సరే అని ఒక మనిషి రూపంలో భూమి మీదకి వస్తాడు. ఆ రూపం ఎంతో అందముగా ఉంటుంది. ఆయన చర్మం నల్లగా ఉంటుంది. ఆయన కళ్ళు ఎంతో అద్భుతంగా మరియు అందంగా ఉంటాయి. ఆ అవతారం పేరే శ్రీనివాసుడు. అలా శ్రీనివాసుడు భూమి మొత్తం లక్ష్మీదేవి కోసం వెతుకుతాడు. అన్నం తినకుండా నీరు త్రాగకుండా లక్ష్మి 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 అని పిలుస్తూ వెతుకుతూ ఉంటాడు. ఎంత దేవుడు అయినా ఇప్పుడు ఆయన కూడా ఒక మనిషి రూపమే కదా. ఇన్ని రోజుల నుండి ఏమీ తినకపోవడం వలన అలసిపోతాడు. అలసిపోయినా సరే ఉన్న కాసింత శక్తితోనే వెతుకుతూ తిరుమల కొండ మీద ఉన్న ఒక చింత చెట్టు కింద కూర్చొని లక్ష్మీదేవి నామం జపిస్తూ ధ్యానం చేయడం మొదలు పెడతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. శ్రీనివాసుడు చుట్టూ చీమల ఒక పుట్ట ఏర్పరుస్తాయి. ఈ చింత చెట్టు అలాగే చీమల పుట్ట ఎవరు అంటే సత్యయుగంలో రాముడు, ఆయన తల్లిదండ్రులైన దశరథుడు మరియు కౌసల్యాదేవి దగ్గర వనవాసం కారణంగా రాముడు ఎక్కువ సమయం గడపలేకపోయాడు. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కూడా ఆయన తల్లిదండ్రులైన వసుదేవుడు మరియు దేవకీదేవి దగ్గర కంసుడి కారణంగా కృష్ణుడు ఎక్కువ సమయం గడపలేకపోయాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వీరి బాధను చూసి తట్టుకోలేక ఈ కలియుగంలో ఈ సమయంలోనైనా వాళ్ళ కొడుకుతో సమయం గడిపేలా దశరథుడిని మరియు వసుదేవుడిని చింత చెట్టులాగా అలాగే కౌసల్యాదేవి మరియు వాసుకీదేవిని చీమల పుట్టలాగా సృష్టించి ఉంటారు. ఎండ వాన పడకుండా అమ్మలు కౌసల్యాదేవి మరియు దేవకీదేవులు ఈ చీమల పుట్టలో కాపాడుతూ ఉంటారు. నారదుడు భూమి మీదకు వచ్చి కోల్హాపూర్ లో ఉన్న లక్ష్మీదేవి దగ్గరికి వెళ్లి, అమ్మా, మీరు వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోయాక నారాయణుడు బాధని తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ శ్రీనివాసుడు అనే ఒక మానవుడి రూపంలో మారి ఎన్నో సంవత్సరాల నుండి ఏమీ తినకుండా తిరుమలలో ఉన్నాడు అని నారదుడు చెబుతాడు. అది విన్న లక్ష్మీదేవికి కళ్ళలో నుండి నీరు కారిపోతాయి. ఆమెకి విష్ణువు మీద ఇంకా కోపం అలాగే ఉంది అని తన భర్త భూమి మీద ఏమీ తినకుండా ఉన్నాడు అని తెలియగానే ఆమె ఆ బాధని తట్టుకోలేకపోతుంది. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడిని మరియు శివుడిని పిలిచి మానవుడి
రూపంలో ఉన్న నా భర్తని మీరిద్దరే చూసుకోవాలి అని మాట తీసుకుంటుంది. ఎలాగైనా విష్ణువుకి ఏమైనా తినిపించాలి అని శివుడు ఒక ఆవులాగా మారిపోతాడు, బ్రహ్మదేవుడు ఒక దూరలాగా మారిపోతాడు. అలా వీరు ఇద్దరు అప్పటి చోళరాజు ఆవుల మందలో కలిసిపోతారు. మిగతా ఆవులతో పాటు మేతకు వెళ్లి ఎవ్వరికి కనబడకుండా దొంగ చాటుగా శ్రీనివాసుడు ఉన్న ఆ చీమల పుట్ట దగ్గరికి ఇద్దరు వెళతారు. పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి పాలు ఎలా తాపించాలి అని శివుడు ఆలోచనలో పడిపోయి ఆ పుట్ట మీదికి ఎక్కి పాలని పుట్టలోకి పోస్తాడు. పుట్ట లోపల ధ్యానం చేస్తున్న శ్రీనివాసుడి ముఖం మీద ఆ పాలు పడతాయి. శివుడే నా కోసం ఇదంతా చేస్తున్నాడు అని అర్థమైపోయి నోరు తెరచి శ్రీనివాసుడు ఆ పాలను తాగేస్తాడు. అలా ప్రతిరోజు శివుడు మరియు బ్రహ్మదేవుడు ఆ చీమల పుట్ట దగ్గరికి వచ్చి పాలు పోసి మళ్ళీ ఆవుల మందలేకి వెళ్లిపోయేవాళ్ళు. ఆవుల కాపరి ఎప్పుడు పాలు పితుకుతున్నా కూడా ఆ ఆవుకి పాలు అస్సలు రావు. ఎందుకు ఈ ఆవుకి చాలా రోజుల నుండి పాలు రావడం లేదు అని దూడ కూడా ఇన్ని పాలు తాగలేదు కదా అని ఆలోచనలో మరుసటి రోజు కాపరి ఆ ఆవు దూడ వెనకాలే వెళతాడు. అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. అనవసరంగా పాలని ఆ పుట్టలో పోసి ఎందుకు వృధా చేస్తున్నావు అని కోపంతో అతని చేతుల్లో ఉన్న గొడ్డలిని ఆ ఆవు పైకి విసురుతాడు. పుట్టలో ఉన్న విష్ణువు ఇలా అనుకుంటాడు, శివుడు నాకు రోజు పాలు పోసి ఒక అమ్మలాగా పోషించాడు, ఇప్పుడు శివుడికి గాయం తగిలితే నేను చూడలేను అని ఒక్కసారిగా ఆయన శక్తి ఉపయోగించి ఆ పుట్టలో నుండి ఒక్కసారిగా పైకి లెగసి ఆవు ముందు వెళ్లి అడ్డుగా నిలబడతాడు. ఆ గొడ్డలి నేరుగా వచ్చి శ్రీనివాసుడి నుదుట మీద తగులుతుంది. వెంటనే ఆ గాయం నుండి రక్తం కారిపోతుంది. అలాగే కొంచెం జుట్టు కూడా రాలిపోతుంది. శ్రీనివాసుడిని అలాగే ఆయన రక్తాన్ని చూడగానే ఆ కాపరి అక్కడికక్కడే మూర్చపోయి చనిపోతాడు. ఆ ఆవుల కాపరి చనిపోయాడు అని చోళరాజుకు తెలియగానే ఆ రాజు అక్కడికి వచ్చి చూడగా ఆ ఆవు శ్రీనివాసుడికి పాలు ఇస్తూ ఉంటుంది. ఆ రాజు అది చూడగానే కోపంతో విల్లు ఎక్కుపెట్టి బాణాలని ఆ ఆవు మీదికి వదులుతాడు. అప్పుడు శ్రీనివాసుడు ఆవుకి అడ్డు నిలబడి ఆ బాణాలని తన చేతులతో ఆపేస్తాడు. అప్పుడు శ్రీనివాసుడికి మామూలు కోపం రాదు. ఆయన ఆ కోపంతో అమ్మలాంటి ఆవుని చంపాలి అని అనుకుంటున్నావా, వచ్చే జన్మలో నువ్వు ఒక రాక్షసుడిలాగా జన్మిస్తావు అని చెప్పిస్తాడు. ఆ కోపం చూసి చోళరాజు భయపడిపోతాడు. తన ఎదుటిగా ఉన్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకొని మోకాళ్ళ మీద పడిపోయి నమస్కరించి నన్ను క్షమించండి స్వామి అని వేడుకుంటాడు. చేసిన పాపానికి పశ్చాత్తాప పడుతున్నాడు అని తెలుసుకొని శాంతించి వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజులాగా జన్మిస్తావు, నీకు పద్మావతి అనే కూతురు జన్మిస్తుంది, ఆమెను నేను వివాహం చేసుకుంటాను అని వరం ఇస్తాడు. లక్ష్మీదేవి కోసం భూమి మీదకి వచ్చి ఎవరో పద్మావతిని వివాహం చేసుకుంటాను అని మాట ఎందుకు ఇచ్చాడు అంటే ఇది తెలుసుకోవాలి అంటే మనం త్రేతాయుగానికి వెళ్ళాలి. వేదవతి అనే విష్ణువు భక్తురాలు ఉంది. ఆమె లక్ష్మీదేవి వరం వలన జన్మించి ఉంటుంది. విష్ణువుని వివాహం చేసుకోవాలి అని తప్పిస్తూ ధ్యానం చేస్తూ ఉంటుంది. ఆమె సీతమ్మ అంత అందంగా ఉంటుంది. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి విష్ణువు రాముడి అవతారంలో భూమి మీద జన్మించాడు, రాముడికి నువ్వు సహాయం చేస్తే విష్ణువు నీకు వరం ప్రసాదిస్తాడు అని చెప్పగా విష్ణువుని పెళ్లి చేసుకోవడానికి ఏమైనా చేస్తాను అని వేదవతి ఒప్పుకుంటుంది. రాముడికి సీతకి వివాహం జరిగిన కొన్ని నెలల తరువాత ఒక రోజు అగ్నిదేవుడు రాముడి దగ్గరికి వచ్చి రావణుడు అనే రాక్షసుడు వచ్చి సీతమ్మని అపహరిస్తాడు. నువ్వు ఎంత శక్తివంతుడివైనా సరే నువ్వు ఆ సమయంలో రావణుడిని ఏమీ చేయలేవు రామా అని చెబుతాడు. రాముడు ఆశ్చర్యపోయి ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనగా అగ్నిదేవుడు ఒక ఉపాయం చెప్తాడు. మా వేదవతి లోపలికి రా అని ఆమెను పిలవగా వేదవతి సిగ్గుపడుతూ నవ్వుతూ రాముడి వైపే చూస్తూ వస్తుంది. రాముడు ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. వేదవతి అచ్చం సీతమ్మలాగే ఉంటుంది. సీతమ్మ కట్టుకునే చీరనే కట్టుకుని సీతమ్మ అలంకరించుకుని ఉంటుంది. ఎవరు అగ్నిదేవా ఏమే అని అడగగా ఈ అమ్మాయి పేరు వేదవతి. ఈ వేదవతి విష్ణువుకు గొప్ప భక్తురాలు, అంటే మీ భక్తురాలు. సీతామాత స్థానంలో అచ్చం అలాగే ఉన్న ఈ వేదవతిని ఉంచుదాం. సీతాదేవిని మేము పాతాళ లోకానికి తీసుకుని వెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్తాం. దానికి రాముడు ఒప్పుకోడు. సీత అనుభవించే కష్టాలు ఈ వేదవతి ఎందుకు అనుభవించాలి, నా కోసం వేదవతిని ఎందుకు కష్టపెట్టాలి అని నిరాకరిస్తాడు. దానికి వేదవతి మోకాళ్ళ మీద పడిపోయి నేను దీనికి నా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను స్వామి, ఈ జన్మలో నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను కదా, కనీసం మీ భార్య స్థానంలోనైనా నన్ను ఉండనివ్వండి, ఇలాగైనా నేను మీకు సహాయం చేసినట్లు ఉంటుంది అని వేడుకుంటుంది. రాముడికి ఇష్టం లేకపోయినా ఆమెకి ఆయన మీద ఉన్న ప్రేమ చూసి సరే వేదవతి, ఇప్పుడు నువ్వు నా భార్య స్థానంలో ఉండాలి అనుకుంటున్నావు కదా, వచ్చే జన్మలో నిన్ను ఎలాగైనా వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు. అలా వేదవతి సీతమ్మలాగా మారిపోతుంది. అలా రాముడు మరియు వేదవతి వనవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతమ్మ అనుకుని వేదవతిని అపహరిస్తాడు.
మరణిస్తాడు. అలా వేదవతిని సీతమ్మ అనుకుని లంకకు తీసుకుని వెళ్లి ఆమెని అష్ట కష్టాలు పెడతాడు. ఆ తరువాత రాముడు రావణాసురుని ఓడించి వేదవతిని అయోధ్యకు తీసుకువచ్చిన తరువాత రాముడికి అవమానం కలగకూడదు అని సీతమ్మ రూపంలో ఉన్న మాయా వేదవతిని తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేస్తుంది. ఎప్పుడైతే వేదవతి అగ్ని ప్రవేశం చేస్తుందో అగ్ని దేవుడు వేదవతిని కాపాడతాడు. వెంటనే నిజమైన సీతమ్మని ఆ అగ్నిలో నుండి అగ్ని దేవుడు బయటికి వదులుతాడు. అలా సీతమ్మ రూపంలో ఉన్న వేదవతి అగ్నిలోకి వెళ్లి నిజమైన సీతమ్మ అగ్నిలో నుండి బయటికి వస్తుంది. అలా ఆ జన్మలో వేదవతి రాముడికి సహాయం చేసింది కాబట్టి ఈ కలియుగంలో ఆకాశరాజుకి కూతురుగా పద్మావతిగా జన్మిస్తుంది. దీని తర్వాత కొన్ని సంవత్సరాలు శ్రీనివాసుడు లక్ష్మీదేవిని వెతుకుతూ ఉంటాడు. శ్రీనివాసుడికి తగిలిన దెబ్బ మాయం అయిపోతుంది అని ఆ దెబ్బ తగిలిన చోట వెంట్రుకలు మాత్రం అస్సలు రావు. వెంకటేశ్వర స్వామి ఆ తిరుమల కొండ మీద పడుకొని ఉండగా ఆకాశ మార్గంలో వెళుతున్న నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య పడుకొని ఉన్న వెంకటేశ్వర స్వామిని చూస్తుంది. ఆయన అందానికి మైమరిచిపోతుంది. భూమి మీద అంత అందమైన మానవుడిని ఇంతవరకు ఎప్పుడు చూసి ఉండదు అని ఆయన తలకి తగిలిన దెబ్బను చూసి బాధపడిపోతుంది. శ్రీనివాసుడిని నిద్ర నుండి లేపి అసలు మీకు ఈ గాయం ఎలా తగిలింది? ఈ కొండ మీద మనుషులు ఎవ్వరు ఉండరు, ఎవరు మీరు అని అడగగా తన భార్యని వెతుక్కుంటూ తిరుగుతున్నాను అని మొత్తం కథని చెబుతాడు. భార్య కోసం ఎంత కష్టపడుతున్నారా అని ఎంతో ముచ్చట పడుతుంది. ఇంత అందమైన రూపానికి ఈ గాయం తగలడం ఏంటి స్వామి అని, ఉండండి నేను నయం చేస్తాను అని ఆమె తల నుంచి కొన్ని వెంట్రుకలను తెంపి శ్రీనివాసుడికి ఎక్కడ అయితే దెబ్బ తగిలిందో అక్కడ పెడుతుంది. దానికి శ్రీనివాసుడు ఆనందించి నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా అమ్మా, కలియుగంలో ఈ కొండ మీదికి వచ్చిన నా భక్తులు వాళ్ళ జుట్టును ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టులో ఉండే శక్తి అంతా నీకే దక్కుతుంది అని వరం ఇస్తాడు. అలా మళ్ళీ ఎన్నో సంవత్సరాలు లక్ష్మీదేవి కోసం వెతుకుతూ ఉంటాడు. చోళరాజు కొన్ని సంవత్సరాల తరువాత మరణిస్తాడు. మళ్ళీ ఆ చోళరాజే ఆకాశరాజులాగా జన్మిస్తాడు. ఆయనకి పెళ్లి అయ్యి ఆడపిల్ల జన్మిస్తుంది. ఆమెనే పద్మావతి దేవి. ఆమె ఎంతో అందంగా ఉంటుంది. శ్రీనివాసుడు కూడా ఇక ఈ రూపం వదిలేసి పద్మావతిని వివాహం చేసుకోవాలి అని అనుకుని వకలాదేవికి జన్మిస్తాడు. ఈ వకలాదేవి ఎవరు అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి వివాహం చూడలేకపోయాను అని కృష్ణుడి తల్లి యశోదాదేవి చాలా బాధపడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యి అమ్మా మీరు బాధపడకండి, మీరు మళ్ళీ వకలాదేవిలాగా జన్మించి నా వివాహం మీరే చూస్తారు అని కృష్ణుడు వరం ఇస్తాడు. ఆమెనే ఈ కలియుగంలో వకలాదేవిలాగా జన్మించి శ్రీనివాసుడికి జన్మనిస్తుంది. వకలాదేవి చాలా పేదరికంలో ఉంటుంది, కానీ ఉన్నదాంతో ఎంతో సంతోషంగా ఉంటారు. అలా శ్రీనివాసుడికి మరియు పద్మావతి దేవికి వివాహ వయసు వస్తుంది. ఒక రోజు పద్మావతి దేవి తన స్నేహితులతో అడవిలో పూలు కోస్తూ ఉండగా అకస్మాత్తుగా పెద్ద అడవి ఏనుగు వారి పైన దాడి చేస్తుంది. వారు అందరూ ప్రాణభయంతో పరుగులు పెడతారు. అలా పరిగెత్తుతూ శ్రీనివాసుడి ఇంటి వైపు వెళతారు. పద్మావతి గట్టిగా అరుస్తూ స్వామి విష్ణు కాపాడు అని ప్రార్థించగా దాడి చేస్తున్న అడవి ఏనుగుని అతని చేతులతో శ్రీనివాసుడు ఆపేస్తాడు. అలా ఏనుగుని ఆపుతూ పద్మావతిని చూస్తాడు. పద్మావతి కూడా శ్రీనివాసులను చూస్తుంది. ఆ మొదటి చూపులోనే ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోతారు. ఆ అడవి ఏనుగుని శాంతిపరిచి అడవిలోకి పంపేస్తాడు. పద్మావతి దేవి చేతిలో ఉన్న పువ్వుని నవ్వుతూ సిగ్గుపడుతూ శ్రీనివాసుడికి ఇస్తుంది. శ్రీనివాసుడు కూడా నవ్వుతూ ఆమె వైపే చూస్తూ పువ్వు తీసుకుంటాడు. అలా అప్పటి నుండి ప్రతి రోజు ఇద్దరు కలుసుకుంటూ ప్రేమలో మునిగిపోతారు. పద్మావతినే మనం వివాహం చేసుకుందాము అని మొదటిగా అడుగుతుంది. శ్రీనివాసుడు కూడా నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం, వివాహం చేసుకుందాము అని ఒప్పుకుంటాడు. కానీ నేను చాలా పేదవాడిని, నువ్వేమో మహారాణివి, మీ తండ్రి ఒప్పుకుంటారో ఒప్పుకోడో, ఒప్పుకున్నా కూడా మనం వివాహం ఎలా చేసుకోవాలి అని అంటాడు. నేను మా తండ్రిని ఒప్పిస్తాను స్వామి అని ఆకాశరాజు దగ్గరికి వెళ్లి తండ్రి నేను శ్రీనివాసుడు అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నేను అతన్ని వివాహం చేసుకుంటాను అని అనగా వద్దమ్మా అతను చాలా పేదవాడు, అతను నీకు సరిగ్గా అన్నం కూడా పెట్టలేడు, నీ జీవితం నాశనం అయిపోతుంది, చూస్తూ ఇలాంటి అతనితో నీకు వివాహం చేయలేను అని నిరాకరిస్తాడు. పద్మావతి దేవి ఒప్పించడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆకాశరాజు అస్సలు ఒప్పుకోడు. పద్మావతి దేవి ఏడుస్తూ ఆమె గదిలోకి వెళ్లి బాధపడిపోతుంది. ఆ రోజు రాత్రి ఆకాశరాజు కలలోకి విష్ణువు వచ్చి ముందు జన్మలో ఆయనకి ఇచ్చిన వరం గురించి గుర్తు చేస్తాడు. అలాగే ఒక రహస్యం ఆయన చెవిలో చెబుతాడు. ఉదయం వెంటనే ఆకాశరాజు లెగసి గదిలోకి వెళ్లి చూడగా పద్మావతి దేవి అక్కడ ఉండదు. మహల్ మొత్తం వెతుకుతాడు, కానీ ఆమె కనబడదు. ఆకాశరాజు బాధతో ఏం చేయాలో తెలియక శ్రీనివాసుడి దగ్గరికి వెళతాడు. ఆ ఇంటి బయటే పద్మావతి దేవి శ్రీనివాసుడితో కూర్చొని ఉంటుంది. నువ్వు చేసింది తప్పు దేవి, ఇలా నువ్వు నా కోసం
కోసం వచ్చేశావు అని తెలిస్తే మీ తండ్రి గారు చాలా బాధపడిపోతారు అని చెప్తాడు. ఆకాశరాజు ఇది విని వాళ్ళ దగ్గరికి వెళ్లి, అమ్మా పద్మావతి, మీ వివాహానికి నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఈ వివాహం నువ్వే చెయ్యాలి శ్రీనివాస, అలాగే నువ్వే మా అమ్మాయికి ఎదురు కట్నం ఇవ్వాలి అని చెబుతాడు. విష్ణువు ఆకాశరాజుకు చెవులో చెప్పిన రహస్యం ఇదే. ఇదంతా విష్ణువు లీల. శ్రీనివాసుడు నవ్వుతూ సరే మామగారు అని చెబుతాడు. శ్రీనివాసుడు ఈ వివాహానికి అయ్యే ఖర్చు ఎలా చెయ్యాలో తెలియక ధనానికి దేవుడైన కుబేరుడి ఇంటికి వెళతాడు. కుబేరుడికి వచ్చింది శ్రీనివాసుడి రూపంలో ఉన్న విష్ణువు అని బాగా తెలుసు. చెప్పండి స్వామి, మీకేం కావాలి అని అనగా, నాకు వివాహం నిశ్చయమైంది, నా పెళ్లికి ఖర్చు అవుతోంది, నువ్వే నాకు అప్పు ఇచ్చి నన్ను ఆదుకోవాలి అని అడుగుతాడు. సరే స్వామి అని 14 లక్షల రామ్మూర్తి నాణ్యాలను అప్పుగా ఇస్తాడు. శ్రీనివాసుడు ఆ అప్పుని తీసుకుని ఈ కలియుగం అంతమయ్యే లోపు వడ్డీతో సహా నీ అప్పుని తీరుస్తాను అని మాట ఇస్తాడు. కుబేరుడు నవ్వుతూ, ఇది కలియుగం స్వామి, ఈ కలియుగంలో మాట ఒక్కటే సరిపోదు, మీ వైపు నుండి 2 సాక్షులుగా ఉండి వారి సంతకాలు కూడా కావాలి అని అడుగుతాడు. అప్పుడు శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని మరియు శివుడిని సాక్షులుగా పిలుస్తాడు. అలా శివుడు మరియు బ్రహ్మదేవుడు ఒక ఒప్పందం మీద కూడా సంతకం చేసి ఇస్తారు. ఆ పత్రం ఇప్పటికీ కూడా టిటిడి మ్యూజియం లో ఉంది. అందుకే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసులవాడు అని పిలుస్తారు. ఈ 14 లక్షల రామ్మూర్తి నాణ్యాలతో పెళ్లికి కావాల్సిన వస్తువులన్నీ కొంటాడు. చీరలు, ధాన్యములు, బంగారం, తాలిబుట్టు, ఇంకా ఎన్నెన్నో పెళ్లికి కావాల్సిన వస్తువులన్నీ కొంటాడు. అలా పద్మావతి దేవికి శ్రీనివాసుడికి ఎంతో ఘనంగా వివాహం జరుగుతుంది. ఆ పెళ్లికి అన్ని లోకాల నుండి దేవతలు అందరూ దిగి వస్తారు. ఈ వివాహానికి శివపార్వతులు మరియు బ్రహ్మ సరస్వతిలు కూడా వచ్చి నాట్యం కూడా చేస్తారు. అలా వివాహం జరిగిన 6 నెలలు కొండ క్రింద ఉన్న అగత్యముని ఆశ్రమంలో ఉంటారు. ఎందుకంటే తిరుమల కొండపైకి వెళ్లి అక్కడ శృంగారం చేసుకుంటే ఆ కొండ అపవిత్రం అవుతుంది అని భావిస్తారు. 6 నెలల తర్వాత ఆకాశరాజు మరణిస్తాడు. శ్రీనివాసుడు ఆయన అంతిమ క్రియలను పూర్తి చేస్తారు. ఆ తరువాత శ్రీనివాసుడు ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తిని పిలిచి, మీరు కొండపైన ఒక ఆనంద నిలయాన్ని నిర్మించండి, ఇక నేను నా భార్య కొండపైన నివసిస్తాము అని కోరతాడు. వెంటనే తొండమాన్ చక్రవర్తి అల్లుడు చెప్పిన దానికి అంగీకరించి ఎంతో ఘనంగా తిరుమల కొండ మీద ఆనంద నిలయాన్ని నిర్మిస్తారు. ఈ ఆనంద నిలయం ఎక్కడ నిర్మించాడు అంటే, ద్వాపర యుగంలో ఎక్కడైతే వరాహ స్వామి విగ్రహం లాగా మారి ఆయన భార్యలు ఎక్కడైతే 2 బావుల లాగా మారి ఉంటారో అక్కడే ఈ ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించారు. ఇప్పటికీ కూడా ఈ కొలనులని మనం బంగారు బావి మరియు పూల బావి అని పిలుస్తున్నాం. ఆ తరువాత లక్ష్మీదేవికి ఇలా విష్ణువు మళ్లీ భూమి మీద జన్మించి వివాహం చేసుకున్నాడు అని తెలియగానే శ్రీనివాసుడి దగ్గరికి వస్తుంది. నన్ను వదిలేసి మీరు ఇంకొక వివాహం చేసుకున్నారా అని హోరున ఏడుస్తూ బాధపడుతుంది. లక్ష్మీదేవిని బుజ్జగించి ప్రేమగా దగ్గరకు తీసుకుని జరిగింది మొత్తం చెప్పి ఆమెను శాంతిపరుస్తారు. తరువాత పద్మావతి మరియు లక్ష్మీదేవి అక్క చెల్లెలులాగా కలిసిపోతారు. ఆలయ నిర్మాణం మొత్తం పూర్తి అయ్యాక శ్రీనివాసుడు సతీ సమేతుడై ఎంతో ఘనంగా ఆనంద నిలయాన్ని చేరుకుంటాడు. అబ్బా, ఆ ఉత్సవం మామూలుగా జరగదు, మనం ఊహించలేనంత ఘనంగా జరుగుతుంది. మొత్తం దేవతలు అందరూ ఈ ఉత్సవానికి వస్తారు. ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం కూడా బ్రహ్మోత్సవం లాగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవానికి వరాహ స్వామి కూడా వస్తారు. శ్రీనివాసుడు వరాహ స్వామి దగ్గరికి వెళ్లి, ఈ కొండ నీది స్వామి, మీరు అనుమతి ఇస్తేనే నేను ఇక్కడ కొలువై ఉంటాను అని అనగా వరాహ స్వామి శ్రీనివాసుడు చెయ్యి పట్టుకుని ఇక నుండి ఈ కొండ నీది అని చెబుతాడు. శ్రీనివాసుడు నమస్కరించి, మీరు ఇక నుండి తిరుమల క్షేత్రాధిపతి అయ్యి కోనేటి పక్కనే కొలువయ్యి ఉండండి. నా దగ్గరికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా మీ దర్శనం చేసుకుని కోనేటిలో స్నానం చేసి వస్తేనే వాళ్ళ కోరిక ఏదైనా సరే నేను నెరవేరుస్తాను అని మాట ఇస్తాడు. అలా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం ముగుస్తుంది. అప్పటి నుండి శ్రీనివాసుడు, పద్మావతి దేవి మరియు విష్ణువు కొండపైనే ఉంటారు. అప్పుడు ఈ తొండమాన్ చక్రవర్తికి నేను కట్టించిన ఈ ఆనంద నిలయంలోనే ఆ శ్రీనివాసుడు ఉంటున్నాడు, ఆ దేవతలే నేను కట్టించిన ఆనంద నిలయానికి వస్తున్నారు అని తొండమాన్ చక్రవర్తికి గర్వం పెరిగిపోతుంది. ఆ అహంకారంతోనే ఎన్నెన్నో తప్పులు రాజ్యంలో చేస్తూ ఉంటాడు. ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా పద్మావతి దేవి ముఖం చూసి అతన్ని క్షమిస్తూ ఉంటాడు. కానీ ఒకసారి అతను చెయ్యకూడని తప్పు ఒకటి చేస్తాడు. అదేంటి అంటే, శ్రీనివాసుడు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు నేను కట్టించిన ఈ నిలయానికి నేను ఎప్పుడైనా రావచ్చు అని గర్వంతో ఆనంద నిలయానికి వస్తాడు. అప్పుడు శ్రీనివాసుడు ఆయన 2 భార్యలతో ఏకాంత సమయం గడుపుతూ ఉంటాడు. ఆ సమయంలో తొండమాన్ చక్రవర్తి రావడంతో శ్రీనివాసుడికి పట్టరాని కోపం వస్తుంది. నువ్వు అసలు మనిషివేనా? ఈ సమయంలో మేము ఏకాంతంగా ఉన్నాము అని తెలిసి కూడా అహంకారంతో లోపలికి వస్తావా అని కోపంతో, మేము ఇక్కడ ఉండం, పద పద్మావతి, పద లక్ష్మి, వైకుంఠానికి వెళ్లిపోదాము అని కోపంతో అంటాడు. తొండమాన్ చక్రవర్తి తాను చేసిన తప్పుని తెలుసుకొని ఆయన కాళ్ళ మీద పడిపోయి, స్వామి దయచేసి
దయచేసి నేను చేసిన తప్పును క్షమించండి. మీరు ఎక్కడికి వెళ్ళకండి. మీరు కాని ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతే నేను ఇప్పుడే ప్రాణత్యాగం చేసుకుంటాను అని ఎంతగానో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకొని వేడుకుంటాడు. ఇప్పుడు శ్రీనివాసుడు శాంతించి నేను ఈ రోజు నుండి కేవలం ఒక శిలా రూపంలోనే ఈ కొండ మీద కొలువై ఉంటాను. శిలా రూపంలో ఉన్నప్పటికీ నా కళ్ళ ముందు జరిగే ప్రతి విషయాన్ని స్వయంగా నేను చూస్తూ ఉంటాను. నా కోసం నా భక్తులు 7 కొండలు ఎక్కి కష్టాలు పడి నన్ను దర్శించుకుంటారు. వారికి ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు నువ్వే చేయాలి. నాకు నా భక్తులు వచ్చి వాళ్ళ జుట్టుని నా కోసం అర్పించిన వాళ్ళు నాకు జుట్టు ఇచ్చిన ఆ గంధర్వ కన్నికి సహాయం చేసినట్లే లెక్క. అలాగే ఎవరు నాకు డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు నేను అప్పు చేసిన కుబేరుడికి ఇచ్చినట్లు నేనే నా భక్తులని నా కొండ మీదకి పిలుచుకుంటాను. అలా నా కొండ మీదకి పిలుచుకున్న వారందరినీ వారి కోరికలని వారి కష్టాలని తీరుస్తాను అని చెప్పి సతీ సమేతుడై శిలా రూపంలోకి మారిపోతాను. అందుకే ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి ఎడమ ఛాతీ మీద లక్ష్మీదేవి, కుడి ఛాతీ మీద పద్మావతి దేవి కొలువై ఉంటాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మనం శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి 7 కొండలు ఎక్కి ఆయనని చూస్తున్నాం. ఎలా అయితే మనం శ్రీనివాసుడిని దర్శించుకుంటామో అలాగే దేవుల్లో కూడా ఇంకొక డైమెన్షన్ లో ఉన్న తిరుమలను మనతో పాటే కొండలు ఎక్కి దర్శించుకుంటున్నారు. వారు ఉన్న డైమెన్షన్ వైకుంఠంలో ఉండాలి కాబట్టి తిరుమలని కలియుగ వైకుంఠం అని పిలుస్తున్నాం. ఇది 200 కోట్ల సంవత్సరాల నాటి తిరుమల చరిత్ర. ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తుడికి ఈ వీడియో నచ్చింది అని భావిస్తున్నాం. వెంకటేశ్వర స్వామి మీద ఇంకా వీడియోస్ చేయాలి అంటే మీ విలువైన కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా చేస్తాము. వెంకటేశ్వర స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, మా సబ్స్క్రైబర్స్ కి మరియు మా ప్రేక్షకులందరికీ ఎటువంటి కష్టాలు దుఃఖాలు రాకుండా వారు కోరిన కోరికలు తీర్చి వారిని వారు కుటుంబ సభ్యులందరినీ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా కాపాడు తండ్రి. గోవిందా గోవిందా.